హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వడల పులుసు పెట్టుకుంటున్నానండి. వడల పులుసు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఫస్ట్ ఆనియన్స్, చిల్లీస్ అన్నీ వేసాను. ఇది వేగాక తర్వాత ఏం వేయాలో చూపిస్తాను చూడండి. ఈ వడలు ఏంటంటే నేను అరటికాయ వడ వేసాను. ఇవి తిన్నాము కానీ ఇంకా ఉండిపోయాయి. ఇది కొంచెం పులుసు పెట్టేసుకుంటే బాగుంటుందని నేను ఐడియా వచ్చి పులుసు పెడుతున్నాను. చూడండి, ఇవన్నీ పీసెస్ కట్ చేసేస్తున్నాను. పీసెస్ కట్ చేసి అది పులుసు పెడతాను అనమాట. ఎందుకంటే ఈ వేస్ట్ చేయడం ఎందుకని తిన్నాను మార్నింగ్ టిఫిన్కి. ఇప్పుడు మిగిలినవి నేను లంచ్లోకి వడ పులుసు పెట్టేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ వేగుతున్నాయి కదా, తర్వాత ఏం వేయాలో చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ వేగిపోయి ఇప్పుడు నేను టమాటా ప్యూరీ వేస్తున్నాను. టమాటా ప్యూరీ వేసాక అది కూడా మగ్గాల కొంచెం. ఇందులో నేను కావలసిన సాల్ట్, కారం కూడా వేసేస్తాను. వడల్లో కొంచెం ఉప్పు ఉంది కదా, ఇందులో కొంచెం తక్కువ వేయాలి. మళ్ళీ అది ఇది ఎక్కువైపోయిందంటే నొప్పి రోస్ అయిపోతుంది. కారం వేస్తున్నాను. అది ఇది కాసేపు మగ్గాక మళ్ళీ ఏం వేయాలో చూద్దాం. చూడండి, టమాటా ప్యూరీ మగ్గుతుంది కదా, అందులో నేను వడల పీసెస్ వేసేసుకుంటున్నాను. ఇది వేసేసుకుని ఆ టమాటా ప్యూరీతో కాసేపు మగ్గితే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే వెంటనే వాటర్ వేసాం అనుకోండి, ఈ వడల పీసెస్కి అంటుకోదు. ఇదేం వడ చెప్పానా మీకు? అరటికాయ వడ అండి. అందుకే దర్జాగా పులుసు పెట్టేస్తున్నాను. అరటికాయ వడ. మరి ఇది ఎవరో చేసి ఉండరు మీరు. ఇది కూడా నేను యూట్యూబ్లో పెడతాను. ఖచ్చితంగా నాకు లైక్ చేసి షేర్ చేయండి. ఇదిగో కాసేపు మగ్గింది కదా, నేను కలిపి పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన వడల పులుసు రెడీ అయిపోయింది. అరటికాయ వడ టమాటా పులుసు అంతే. కొంచెం మగ్గాక మనం దించేసుకుందాము. చూడండి, ఇలాగ మీరు చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగో చూడండి, పులుసు రెడీ అయిపోయింది. వడల పులుసు మనం డిష్ అవుట్ చేసుకొని చూద్దాము. చూడండి, ఎంతో టేస్టీ అయిన వడల పులుసు రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.